బ్యాంకులను మోసం చేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ ఏటకేలకు అరెస్ట్ అయ్యారు. భారత అభ్యర్థన మేరకు బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక త్వరలోనే చోక్సీని భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. సిబిఐ వినతి మేరకు అతన్ని బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచిన స్కామ్ 2018లో వెలుగులోకి రాగానే మెహుల్ చోక్సీ నీరవ్ మోదీలు దేశం విడిచి పారిపోయారు. ఆంటిగ్వా బార్బుడాకు చోక్సీ పారిపోగా నీరవ్ మోదీ బ్రిటన్ జైలులో ఉన్నాడు. వీరిని వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీని నుంచి తప్పించుకునేందుకు చోక్సీ ఆంటిగ్వా బార్బుడా నుంచి బెల్జియం పారిపోయాడు. అయితే చోక్సీ తమ దేశంలోనే ఉన్నాడని ఇటీవల బెల్జియం ప్రభుత్వం ధృవీకరించింది. దీంతో అతన్ని అరెస్టు చేసేందుకు సిబిఐ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బెల్జియంలో పోలీసుల అదుపులో ఉన్న చోక్సీని భారత్ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13,500 కోట్లు మోసం చేసినట్లు మెహుల్ చోక్సీపై అభియోగాలు ఉన్నాయి. దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం బయటపడటానికి ముందు జనవరి 2018లో చోక్సీ భారతదేశం నుండి పారిపోయాడు. ఇక చోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన 2 ఓపెన్ అండ్ అరెస్ట్ వారెంట్లను బెల్జియం పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరోవైపు గత శనివారమే చోక్సీని అరెస్టు చేయగా ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అరెస్టు నేపథ్యంలో సిబిఐ, ఈడీ చోక్సీ అప్పగింతకు బెల్జియంను అభ్యర్థించనున్నాయి. ఇటీవలే ముంబై దాడుల కుట్రదారు తహవూర్ రాణాను భారత్, అమెరికా నుంచి రప్పించిన నేపథ్యంలో ఇప్పుడు చోక్సీ అరెస్టు అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.